ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ మొదలైపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లు పంపిణీ చేశారు ఎన్నికల అధికారులు. కాగా జిల్లాలో 550 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. 4 గంటల సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జిల్లా అధికారులు చేశారు మాత్రం మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది అందరికీ మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళందరినీ మధ్యాహ్నం లంచ్ తర్వాత పంపించేదానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించిన మాత్రం అభ్యర్థులు 91 మంది ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అలాగే ఎంపీ పార్లమెంటు నియోజకవర్గానికి శ్రీకాకుళంకి వచ్చేసరికి 13 మంది మాత్రం ఈ ఎన్నికల్లోని నిలబడ్డారని మాత్రం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారని మాత్రం తెలుస్తుంది. 520 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే తెలిపారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 1655 పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో 70.18% పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పి కలెక్టర్ గారు ఇదివరకే తెలిపారు. అదేవిధంగా ఈ చూసుకునేసరికి శ్రీకాకుళం ఎస్పీ గారు మాట్లాడుతూ ఇప్పటికే 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గానికి 24 ఫ్లయింగ్ స్క్వాడ్, 2000 మంది పోలీసులను, 11 పారామిలిటరీ దళాలని, 2 ప్లాట్ఫామ్ల ఏపీఎస్పీ సిబ్బందిని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే ఎన్సీసీ వాళ్ళని, ఆర్ముడ్ తాలూకా సిబ్బందిని కూడా వినియోగిస్తున్నాము. ఎక్స్ ఆర్మీ వాళ్ళని కూడా తీసుకొని రూట్లు చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి సెక్షన్ ఇచ్చారు సార్? ఇప్పుడు ఎన్నికలకి పోలింగ్కి సంబంధించి మీకు ఎటువంటి సెక్షన్ ఇచ్చారు? అలాగే చూసుకునేసరికి మీ సిబ్బంది సరిపోయిన మెటీరియల్స్ ఇచ్చారా లేదా? మా సిబ్బందిలో ఓపో ఆబ్సెంట్ అండి. అంటే ట్రైనింగ్ ఇచ్చిన మేరకు మేమంతా సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క బూత్కి ఎంతమందిని ఇచ్చారు మీకు? 1+5 అండి. అంటే పిఓ 1 పిఓ, ఏపీఓ 4 ఓపీఓస్. పిఓ మొత్తం అంతా చూస్తుంటారు. ఏపీ వన్స్ అనేది మార్కెట్ కాపీకి అతను ఇన్ఛార్జ్. ఓపీ 1 అనేది 17A రిజిస్టర్, ఇండియల్ బిల్లింగ్. మరి నెక్స్ట్ ఓపీఓ వాటర్ స్లిప్స్ అంటే అసెంబ్లీ అండ్ పార్లమెంట్. నెక్స్ట్ ఓపీఓ పార్లమెంటు కంట్రోల్ యూనిట్కి అతను ఇన్ఛార్జ్. చివర 5th ఓపీఓ అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి అతను ఇన్ఛార్జ్లు. అంటే ఈ మొత్తం ఈ మెటీరియల్ అంతా మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, అలాగే ఈవీఎంలతో సహా, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏమైనా ఇచ్చారు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చాం. ఇప్పుడు కంట్రీ యూనిట్స్ 4-5 అండర్లు ఉంటాయి. అవి 17A రిజిస్టర్ ఓపీఓ 1లో ఉంటుంది. అది అంటే ఓపీ 1 అంటే ఓపీ 1, ఏపీఓ ఓపీ 1 అవుతారు అనమాట. ఏపీ వన్స్ అన్నది మార్కెట్ కాప్ ఇన్ఛార్జ్లు. ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి. అదే ఈవీఎం కంట్రోల్స్ మా చేతులు ఉంటాయి. మా 36 అండి, వస్త వలస. సరే, చూసుకునేసరికి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క విధంగా 17A ప్రకారం, అలాగే కొంతమందికి వాటర్ స్లిప్లు, కొంతమందికి ఈ ఇంకు సిర వేసే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిబ్బందిని నియమించడం జరిగింది. ఇంతలోని ప్రతి వాళ్ళకి రిజర్వ్ స్టాఫ్ను కూడా అక్కడ పెట్టారు. ఎవరైనా ఆబ్సెంట్ అయితే రిజర్వ్ స్టాఫ్ను కూడా అక్కడ పెట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏదేమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పకడ్బందీ బందోబస్తు మాత్రం పోలీసులు ఏర్పాటు చేశారని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో జరుగుతున్న ఈ ఎన్నికలకి మాత్రం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము. సిబ్బందికి సంబంధించిన తాజా సమాచారం కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.